దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశాల గురించి మాట్లాడుకుందాం. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంశాలను విశ్లేషిద్దాం. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో సహా అనేక ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసింది. ఈ హామీలు ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి హామీలేంటో ఇప్పుడు చూద్దాం. తల్లికి వందనం. ఈ పథకంతో ప్రతి కుటుంబంలోని పిల్లల సంఖ్య ఆధారంగా తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. మహిళలకు నెలవారీ భృతి. ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సాయం చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి లేదా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామన్నారు. రైతులకు ఆర్థిక సాయం. ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 సహాయం, ఉచిత విద్యుత్తో పాటు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు. దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణం. అమరావతి రాష్ట్ర రాజధానిగా పునర్నిర్మించడం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం లాంటి హామీలు ఇచ్చారు. పరిశ్రమల ఆకర్షణ. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను సృష్టించడం మాకే సొంతమని ప్రకటించారు. ఈ హామీలు సామాజిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై దృష్టి సారించారు. జగన్ పాలనపై వ్యతిరేకతలతో పాటు ఈ హామీలు కూటమికి 164 సీట్లతో భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులేంటో ఇప్పుడు చూద్దాం. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అమలు చేసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇవి. పింఛన్ పంపు. సామాజిక భద్రత పింఛన్ను 3,000 నుంచి 4,000 వరకు పెంచారు. దీనికోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 64 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 2,720 కోట్లు చెల్లిస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం 2025 ఆగస్టు 17 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీపం 2 పథకం. ఇప్పటి వరకు 2 విడతలుగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించారు. తల్లికి వందనం. 2025 జూన్లో ఈ పథకం అమలును శ్రీకారం చుట్టారు. అయితే పూర్తి స్థాయిలో అమలు ఇంకా పెండింగ్ లో ఉంది. అన్నదాత సుఖీభవ. రైతులకు ఆర్థిక సాయం కోసం ఈ పథకం 2025 జూన్ 20 నుంచి అమలు చేయనున్నారు. పరిశ్రమల ఆకర్షణ. విశాఖపట్నం చెన్నై కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడుకలకు 5,000 కోట్ల కేటాయింపు సాధించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేశారు. పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యా ఉపాధి. 16,347 ఉపాధ్యాయుల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. వాట్సాప్ గవర్నెన్స్. 350 రకాల పౌర సేవలను డిజిటలైజ్ చేశారు. అయితే కొన్ని హామీలు ఇంకా పూర్తి అమలు కాలేదు. ఉదాహరణకు నెలకు 1,500 మహిళల భృతి, నిరుద్యోగ యువతకు 3,000 భృతి, అలాగే రైతులకు 20,000 ఆర్థిక సాయం వంటి పథకాలపై స్పష్టత కాలేదు. ఈ జాప్యం వల్ల ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతో కూటమి పాలనను పోల్చి చూద్దాం. 2019, 2024 మధ్య జగన్ పాలనలో సంక్షేమం ఎలా ఉందో చూద్దాం. జగన్ పాలనలో నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదలకు ఆర్థిక భరోసాగా నిలిచాయి. వివాదాలు ఏమున్నాయో చూద్దాం. 3 రాజధానులు ప్రతిపాదన, ఇసుక మాఫియా ఆరోపణలు, రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ కక్ష సాధింపు విమర్శలు జగన్ ప్రభుత్వాన్ని వెంటాడాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇది ప్రజల్లో వ్యతిరేకతను సూచిస్తుంది. 2024-2025 మధ్య కూటమి ఏడాది పాలన ఎలా ఉంది చూద్దాం. కూటమి ప్రభుత్వం పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 వంటి పథకాలతో సంక్షేమంపై దృష్టి పెట్టింది. అయితే జగన్ పథకాలలో కొన్నిటిని, అమ్మ ఒడి, విద్యా దీవెన ఆపడం విమర్శలకు దారితీసింది. పరిపాలన ఎలా ఉందో చూద్దాం. కూటమి ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక క్రమశిక్షణ, పరిశ్రమల ఆకర్షణపై దృష్టి సారించింది. జగన్ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. వివాదాల్లో చాలా చిక్కుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం ఆరోపణలు కూటమిపై వచ్చాయి. ఇక ఈ రెండు ప్రభుత్వాల మధ్య పోలిక చూద్దాం. జగన్ పాలన సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టగా, కూటమి సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిశ్రమలపై దృష్టి సారించింది. జగన్ పథకాలు ప్రజలకు నేరుగా నగదు బదిలీలు రూపంలో చేరగా, కూటమి హామీలు ఇంకా పూర్తిగా అమలు కాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. అయితే ఇంకా సమయం ఉండటంతో అమలు చేసే అవకాశం లేకపోలేదు. జగన్ పాలనలో ఆర్థిక సంక్షేమం, అప్పుల భారం విమర్శలకు దారితీసినప్పటికీ కూటమి ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నడుమ 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుత రాజకీయ డైనమిక్స్, ప్రజాభిప్రాయం, అలాగే పార్టీల వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూటమి ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఐక్యతతో బలంగా ఉంది. కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం వల్ల రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు లభిస్తున్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పూర్తి పరిశ్రమల ఆకర్షణ విజయవంతమైతే ప్రజల విశ్వాసం పెరుగుతుంది. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేస్తే 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. హామీల అమలులో జాప్యం, కక్ష సాధింపు ఆరోపణలు, గ్రామీణ సంక్షేమ పథకాల్లో లోపాలు కూటమికి సవాల్గా మారాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ప్రజల్లో గణనీయమైన క్రేజ్ కలిగి ఉన్నారు. ఆయన సభలకు జనం భారీగా తరలి రావడం దీనికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారవచ్చు. జగన్ 2024 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తే 2029లో గట్టి పోటీ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ కొన్ని సవాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నాయి. అవి నాయకులపై కేసులు, అరెస్టులు, పార్టీ శ్రేణులను దెబ్బతీసాయి. జగన్ పై కూడా అరెస్ట్ ఊహాగానాలు ఉన్నాయి. ఇవి నిజమైతే పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా కొన్ని సర్వేలు, సోషల్ మీడియా సెంటిమెంట్ ప్రకారం కూటమి పాలనపై మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది అభివృద్ధి పనులను అభినందిస్తుండగా మరికొందరు హామీలు అమలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, కూటమి విఫలమైతే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ హామీలను 2029 నాటికి పూర్తి అమలు చేస్తే, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులలో విజయం సాధిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ. ఒకవేళ కూటమి హామీలను నెరవేర్చడంలో విఫలమైతే జగన్ పార్టీని బలోపేతం చేసుకొని ప్రజల సానుభూతిని సద్వినియోగం చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వచ్చు. కూటమి ప్రభుత్వం ఆకర్షణీయమైన హామీలతో అధికారంలోకి వచ్చింది. కొన్ని పథకాలను అమలు చేసినప్పటికీ మరికొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. జగన్ పాలన సంక్షేమంపై దృష్టి పెట్టగా కూటమి సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిశ్రమలపై దృష్టి సారించింది. 2029 ఎన్నికల్లో కూటమి హామీలను అమలు, జగన్ రాజకీయ వ్యూహాలు, ప్రజాభిప్రాయం కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం రెండు పార్టీలకి సమాన అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే 4 ఏళ్లలో పాలనా సామర్థ్యం, వాగ్దానాల అమలు ఫలితాలను నిర్ణయిస్తాయి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Doota Media.